వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. రైట్, ఇక బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా ఒక భారీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. బట్ బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిన తర్వాత కొంతమంది బయటికి వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్, వాసుదేవ్ రెడ్డి గారు, సో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులుగా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఇది నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి వారి మొత్తం ఆర్థికంగా బలోపేతమై ఈరోజు కష్టకాలంలో ఉన్న పార్టీని వీడడం ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజలు వీడుతున్న పార్టీ నాయకులను ఈసడించుకుంటున్నారు. ఎందుకు అంటే ఇవాళ కేకే గారు కావచ్చు, లేదా మా జిల్లాలో కడియం సిఆర్ గారు కావచ్చు, ఏం తక్కువ చేసిందని పార్టీ? కేసీఆర్ గారు వీరందరికీ ఏం తక్కువ చేసిండ్రు? మంచి బ్రహ్మాండమైన మీకు గౌరవాన్ని ఇచ్చిండ్రు. గౌరవంతో పాటు అధికారాన్ని కట్టబెట్టిండు. 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఒకసారి రాజకీయంగా గెలవకపోతే అధికారం లేకుంటే అసలు పార్టీలలో ఉండరా అండి? అంటే ఎట్లా తయారైనరు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ రాజకీయ నాయకత్వం? అంటే కడియం సిఆర్ గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చే ముందు ఎంపీ చేసిండు. ఎంపీ తర్వాత నేను డిప్యూటీ సీఎం చేసిండు ఈ రాష్ట్రానికి. ఎంత పెద్ద నిర్ణయం అండి! ఆనాడు ఎంపీగా గెలిచిన వ్యక్తిని రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకొని నేను డిప్యూటీ సీఎం సెకండ్ స్థానం అవకాశం ఇస్తే ఆ తర్వాత మళ్ళీ నీకు ఎన్నికల్లో అవకాశం లేకుంటే నన్ను మళ్ళీ ఎమ్మెల్సీ చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే చేసి, మీ కూతురుకు మెంబర్షిప్ లేకున్నా నిన్ను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ అభ్యర్థిత్వంగా ప్రకటిస్తే మీరు చేసింది ఏందండి? ఈ పార్టీకి, కేసీఆర్ గారికి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏందండి? మళ్ళీ పోతూ పార్టీ మీద అబండాలు వేసిపోవడం, వాళ్ళ కూతురుతో లెటర్ రాయించి పార్టీ ఫోన్ ట్యాపింగు, కవిత అరెస్టు, ప్రజల్లో తగ్గిపోయిందని చెప్పి అంటే అబండాలు వేసిపోవడం. అంటే నీకు ఇప్పుడే కనిపించిందా? మొన్న అసెంబ్లీలో బాగా వేదిక మీద మాట్లాడితే కదా, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు కదా. మొన్నటికి మొన్న అండి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత హరీష్ రావు గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెడితే పార్లమెంటు పరిధిలో హైదరాబాద్కు పిలిపించి బ్రహ్మాండంగా పోటీ చేస్తా కాంగ్రెస్ని తప్పకుండా మనం ఓడిస్తామని చెప్పిన నాయకుడు ఈరోజు మీ పదవుల కోసం, నీ పదవి కోసం, నీ కూతురు పదవి కోసం అధికారమే పరమావధిగా ఆలోచన చేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన నాయకుడు కడియం సిఆర్ గారు. ఒక ద్రోహి. ఇలా వరంగల్ ప్రజలంతా కూడా నువ్వు గనుక మీరు ఢిల్లీకి పోయి జాయిన్ అవుతున్నారు కదా, మీరు మీ కూతురు రేపు ఎన్నికల్లోకి వస్తే చెప్పులతో సన్మానం చేసడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలా ప్రజలంతా చర్చ జరుగుతూ ఉన్నదండి. ఒక్క కడియం సిఆర్ కాదు ఇలా కేకే కావచ్చు, అంతకుముందు వేరే దానం నాగేందర్ కావచ్చు, ఎవరైతే పదవులు అనుభవించి పదవుల్లో ఉండి మళ్ళీ పవర్ కోసం పోతా ఉన్నారో మీ అందరినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో జరిగింది ఇది. బీఆర్ఎస్ పార్టీగా మేము ఉన్నప్పుడు కూడా కొంతమందిని తీసుకుంటే మీరు చూడలేదా? 88 స్థానాలు వచ్చినాక 12 స్థానాలు మేము తీసుకున్నాం. 12 మంది కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటే ఆ 12కు 12 మందిని తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తిరస్కరించిండ్రండి. ప్రజలు మనం మేము తప్పు చేసినాం కదా అని చెప్పి ఎదుటోళ్ళు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు. తగిన ప్రయారిటీ ఇచ్చిన తర్వాత, తగిన గౌరవం ఇచ్చిన తర్వాత సో ఇట్లా పోవడం అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత ఇట్లా చేయడం ఏంది, ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినాక అనేది అంతే కదండి. ఇప్పుడు ప్రశ్నలు తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ జెండా, గులాబ్ జెండా మోసిన వాళ్ళంతా కూడా ఏం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారంటే పదవులు తీసుకొని పవర్ను అనుభవించిన వాళ్ళు కూడా ఇలా పార్టీకి ద్రోహం చేస్తున్నారు. ఎందుకు? పదవులు రాకుండా అవకాశాలు రాని వాళ్ళు పోతున్నారంటే ఒక అర్థం ఉన్నది దానికి. ముఖ్యంగా ఇలా హైదరాబాద్ ప్రాంతానికి తీసుకొస్తే కేకే లాంటి వ్యక్తికి ఇలా పార్టీలో సెకండ్ స్థానం ఇచ్చిండండి. సెక్రటరీ జనరల్ అనే పోస్టును క్రియేట్ చేసి కేకే లాంటి వారికి అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు పక్కపొంటే కూర్చునేది. ఎప్పుడు జాతీయ జెండా పార్టీ జెండా ఎత్తాలన్నా, ఇలా జాతీయ జెండా ఎత్తాలన్నా, పార్టీ జెండా ఎత్తాలన్నా కేకే గారే చేసేది. కేకే గారికి 2 సార్లు రాజ్యసభ సభ ఇచ్చిండ్రు. వారి కూతురికి జిహెచ్ఎంసీ మేయర్ ఇచ్చిండ్రు. వారి కొడుకు 4 టర్ములు అంటే దాదాపుగా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 4 అంటే 8 సంవత్సరాలు తెలంగాణ అర్బన్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిండ్రు. కొడుకు అవకాశం, కూతురుకు అవకాశం, తనకు 2 సార్లు రాజ్యసభ పదవి.
ఏం తక్కువ చేసిందని పోతా ఉన్నారు మీరు? అంటే క్రైసిస్ లో పార్టీ ఉంటే నేను చాలా పార్టీకి అండగా ఉండవలసింది లాంగ్ పోయి టైం కాంగ్రెస్ లో ఉన్నాను. నేను కాంగ్రెస్ మనిషిని, కాంగ్రెస్ లోనే ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అని మీకు ఇప్పుడు గుర్తొచ్చింది. చివరి రోజులు కాంగ్రెస్ లో గడుపుతాను. చివరి రోజులు అంటే ఆయన చనిపోతా అన్నాడు కానీ మనం అవార్డు ఎందుకు అనాలన్నట్టుగా చివరి రోజులు అంతే కాంగ్రెస్ లోనే ఉంటానండి. అదే ఇప్పుడు గుర్తొచ్చింది నీకు చివరి రోజున సంగతి ఇప్పుడు గుర్తొచ్చింది Right. పవర్లోకి వచ్చినాక. కాబట్టి ఇప్పుడు తీసుకునే రాజకీయ పార్టీలు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా గేట్లు తెరిచిండు అంటున్నాడు కదా. మీరు గేట్లు తెరిచి నాయకులను తీసుకుపోతా ఉన్నారు. నాయకులను తీసుకుపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అనేక మంది నాయకులను తయారు చేసిన పరిశ్రమ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. తప్పకుండా వీటన్నిటి నుంచి వెళ్ళి బయటపడుతుంది. తప్పకుండా మాకు ప్రజల అండదండలు ఉన్నాయనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడు నిఖిల్ గారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సరే, ఇప్పుడు వారు అన్నట్టుగా ఎంతో ప్రియారిటీ పార్టీలో ఇచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు చాలా తనని మించిన గౌరవాన్ని కూడా, అంటే సరే వయస్సు విషయంలో కావచ్చు, అనుభవం విషయంలో కావచ్చు, అంత గౌరవం ఇచ్చిన తర్వాత కూడా ఇట్లా పార్టీని ఇటువంటి సమయంలో వీడిపోవడం ఎంతవరకు సమంజసం అనేది బీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా పార్టీలో అంతవరకు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కూడా పెద్ద పెద్ద పదవులు అనుభవించి ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులు ఇవ్వడం అనేది కేసీఆర్ గారి గొప్పతనం. వాస్తవానికి కడియం శ్రీగారి గారు లాంటి వాళ్ళు, కేశవరావు గారి లాంటి వాళ్ళు హైదరాబాద్కు అత్యంత ప్రతిష్టాత్మక విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ లాంటి నగరానికి మేయర్గా అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీ వదిలేసి బయటకు పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. గతంలో ఎవరెవరైతే బొంతు రామ్మోహన్ గారు ఫస్ట్ మేయర్గా, తెలంగాణలో ఫస్ట్ హైదరాబాద్ మేయర్గా తనకు పార్టీ చాలా పెద్ద బాధ్యత ఇచ్చింది. అట్లాంటి వ్యక్తులు కూడా పార్టీ మారడం అనేది చాలా బాధాకరం. ప్రస్తుతం రీసెంట్గా గెలిచినటువంటి దానం నాగేందర్ గారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్ గారు, చెవెల నుండి ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళందరికీ పార్టీ చాలా పెద్ద అవకాశాలు ఇచ్చింది. వాస్తవానికి వాళ్ళ స్థాయికి మించిన అవకాశాలు పార్టీ కల్పించినప్పటికీ వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసిపోవడం అనేది వాస్తవానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఇది వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏదైతే గతంలో చెప్పారో, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే నాయకులు ఎవరైనా పార్టీ మారుతూ ఉంటే వాళ్ళని కార్యకర్తలతో రాళ్లతో కొట్టిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అదే నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఇటువంటి నాయకులను తన పార్టీలో చేర్చుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా అంత శోభనీయదనే విషయం మనందరం. అంటే కేవలం అక్కడ అధికారమే పరమావధి, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్తాము అనేది వాళ్ళు డైరెక్ట్ చెప్పినట్టే. సో అంటే ఏంది అంటే కేవలం అట్లా ఉంటే మాత్రమే పొలిటికల్గా మనం సర్వైవ్ అవుతామనే ఆలోచనలో ఉన్నట్ట. వాళ్ళందరూ సొంత లాభం కోసం పోతున్నట్టుగా మనందరం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి కావాల్సిన పదవులు, డబ్బు సంపాదించుకోవడము, పనులు చేసుకోవడము, ఇవి మాత్రమే వాళ్ళ ప్రయారిటీగా ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేయాలనో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలనే మనస్తత్వం వారికి లేదు. అట్లాంటి విషయాల్లో పార్టీ కూడా రానున్న రోజుల్లో ఎవరైతే పార్టీలోనే ఎదిగి పార్టీలోనే మొదటి నుంచి ఉన్నారో అలాంటి వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చే పరిస్థితులను కూడా పార్టీ పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇవాళ సోదరులు చెప్పినట్టు నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండండి, గతంలో మీరు చేసిన తప్పును మేము మళ్ళీ పునరావృతం చేయము, మీ లెక్క మేము పార్టీలోకి చేర్చుకోము, ఆ అవకాశమే మేము ఇవ్వము, మాకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మరి మీరు చేస్తున్నది ఏందండి? ఆనాడు మమ్మల్ని తప్పుపట్టిరు కదా మీరు అంటే మీరు చేస్తే మన ఆ వర్డ్ మాట్లాడితే బాగుంటుంది కావచ్చు ఈ డిబేట్లో. కానీ అంటే మీరు నీతి వాక్యాలు వల్లించవచ్చు, మొత్తం ప్రవచనాలు వల్లించవచ్చు, కానీ ఇవాళ మీ కాడికి వచ్చే వరకు మాత్రం అవన్నీ ఏది కూడా మీకు తప్పుగా కనిపిస్తలేదు. కాబట్టి తప్పకుండా ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారండి. ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎక్కడ ఏం చేయాలో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇవాళ హైదరాబాద్లో నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానం నాగేందర్ కావచ్చు, లేదా చేవెళ్ళ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి. అసలు రంజిత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కాదా? రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీనే మీరు అన్నట్టు అప్పటి చేరికల్ని ప్రస్తావిస్తున్నారు చాలా మంది. అప్పుడు చేరారు బీఆర్ఎస్లో అనేది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, వీటిని ఎట్లా కంపేర్ చేసి చెప్తారు మీరు? తప్పకుండా అండి. ఇప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో కుట్రలు చేసి వచ్చిన తెలంగాణను కొల్లగొట్టడానికి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అనే వ్యవహారాన్ని తీసుకొచ్చిండు. ఓటుకు నోటు వ్యవహారం ఏంటిదండి? చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండి ఆనాడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమే కదా ఓటుకు నోటు కార్యక్రమం. సో కాబట్టి
మీకు బొటాబొటి మెజార్టీ మాకు వచ్చినాయన్ని ఆనాడు 63 సీట్లు వచ్చినాయండి. అంటే మెజార్టీకి 3 సీట్లు ఎక్కువగా ఉన్నాయి. సో అప్పుడు మీరు ఉన్న ఎమ్మెల్యేలను కొల్లగొట్టి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఒక కుట్ర చేసిండ్రు. ఆ కుట్రలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఛేదించి మళ్ళీ అనేక మంది పార్టీ ఆ యొక్క కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని చూసి చేస్తున్న అభివృద్ధిని చూసి అనేక మంది ఆనాడు నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్లకు వచ్చిన సందర్భం ఉన్నది. అయితే ఇంకొంతమంది క్వశ్చన్ చేసేది ఏంటంటే 88 గెలిచినాక కూడా మీరు ఎందుకు తీసుకున్నారు సెకండ్ సార్ గవర్నమెంట్లో? సో మేము తీసుకున్నాం కాబట్టే ఇలా ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో పెట్టిండ్రు. మరి మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు మమ్మల్ని తప్పుపట్టిన మీరు ప్రజలు కూడా ఆనాడు మమ్మల్ని తప్పుపట్టిరు, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరు. రేపు భవిష్యత్తులో మీకు కూడా గదే గతికి రాబోతా ఉన్నది. తప్పకుండా ప్రజలు ఏది కూడా మర్చిపోరండి, అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలించి తగు నిర్ణయం తీసుకునే సమయంలో తప్పకుండా ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ దిశగానే ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలు కూడా చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ దాకా నిన్నటిదాకా ఇక్కడ ఉండి నిన్నటిదాకా కేసీఆర్ గారిని పొగిడి నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఈ నాయకులు రేపు ఒకటే రోజుల 5 రోజులు 10 రోజులనే మళ్ళీ కేసీఆర్ని ఏ నోటితో ఎట్లా విమర్శిస్తారండి? నోరు వస్తుందా కనీసం? అది నోరా మోరా ఇంకేమన్నా? రైట్, ఓకే. నిఖిల్ గారు మొదటి నుంచి టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా గెలుపు ఓటములు తర్వాత ఇటువంటి ఒడిదొడుకులు, దాని ఏమంటారు, ఒక గ్రాఫ్ పడిపోవడాలు, గ్రాఫ్ పైకి ఎగడాలి, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి 22-23 ఏళ్ళ చరిత్రలో చూసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఫేజ్ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మరింత తిరిగి మళ్ళీ ఫైట్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలో దూరంలో ఎట్లా ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి? గతంలో చూసినట్టయితే ఎప్పుడైతే 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని అనౌన్స్ చేశారో అప్పటి నుండి 2014 జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు తీసుకునేంత వరకు నాకు తెలిసినంత వరకు భారత రాజకీయాల్లో తాను ఎదుర్కొన్నంత ఒడిదొడుకులు ఇంకే రాజకీయ నాయకుడు కూడా ఎదుర్కొని ఉండడు. అన్ని రకాలుగా కష్ట నష్టాలను ఓర్చుకొని పార్టీని విజయ తీరాల వైపు నడిపించిన కేసీఆర్ గారు ఇప్పుడున్న పరిస్థితిని మళ్ళీ విజయం వైపు నడిపించడం పెద్ద విషయం ఏం కాదు తనకి. పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయడము, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడము, చాలామంది నాయకులను తయారు చేశారు. అట్లానే మళ్ళీ కొత్త నాయకులను తయారు చేసి మళ్ళీ విజయ తీరాల వైపు పార్టీని చేర్చడానికి తను ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు అనేది మనందరం మనకు తెలిసిన విషయము. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు పార్టీలు మారుతున్నారో వీళ్ళందరూ కూడా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి చాలా 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 గొప్ప గొప్ప కార్యక్రమాల్లో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఎప్పుడైతే 2014కు ముందు రాష్ట్రంలో మొత్తం సంక్షోభం ఉండేనో ఆ సంక్షోభాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారు, వీళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చారు, వీళ్ళందరికీ ప్రత్యేక గుర్తింపును కలగజేసారు తను. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 100 రోజులు పూర్తయిపోయింది. మనం చూసినాము ఈ 100 రోజుల్లో గతంలో సంక్షోభం నుండి సంక్షేమం వైపు ఉన్న తెలంగాణను వాళ్ళు సంక్షేమం నుండి మళ్ళీ సంక్షోభం వైపు తీసుకెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు తన చాతుర్యంతో తన వ్యూహాలతో ఖచ్చితంగా అత్యంత తక్కువ టైంలోనే తాను గట్టెక్కించే పరిస్థితి ఉంటుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మేడిగడ్డ రిపేర్కు తీరిక లేదా, సర్కారు ముందుకు రాకపోవడం వల్ల లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. సీఎం రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొట్టడంతో సరిపెడుతున్నారు, కానీ ఇక్కడ రైతుల్ని పట్టించుకోవట్లేదంటూ ఆయన పేర్కొన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, నిజంగా మేడిగడ్డ రిపేర్కు తీరిక లేకపోవడం వల్ల ఇవాళ లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతున్నట్టేనా? నిజంగా ఎందుకు ప్రభుత్వం దాన్ని తొందరగా ఒక సెటరైట్ చేసి ఆ ఉన్న నీళ్ళేవో రైతులకు అందిద్దాం, పంటలు ఎండిపోకుండా కాపాడదాం అన్నటువంటి ఆలోచనలో ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళు మొత్తం రాజకీయం మీదనే ఉన్నది వాళ్ళ దృష్టి అంతా. రేవంత్ రెడ్డి గారి దృష్టి, రేవంత్ రెడ్డి మంత్రివర్గం దృష్టి అంతా కూడా రాజకీయము గేట్లు తెరవడం. వాళ్ళు రాజకీయంగా రాజకీయ నాయకులు ఆహ్వానించడానికి గేట్లు తెరిచారు కదా. వాళ్ళు నిజంగా గేట్లు తెరవాల్సింది ఏంది? ఇవాళ మేడిగడ్డ దగ్గర గేటు తెరవాలి, అదేవిధంగా ఇవాళ మల్లన్న సాగర్ దగ్గర గేటు తెరవాలి, ఇలా అనేక రిజర్వాయర్లో వాటర్ నింపాలి. వీటి మీద దృష్టి లేదండి. ఇలా కాంగ్రెస్ నాయకులకు దృష్టి అంతా ఏంది? రాజకీయ నాయకులు ఎట్లా తీసుకొచ్చుకోవాలి, అందులో గెలిచిన వాళ్ళు ఇక్కడ ఇళ్ళకి ఎట్లా పట్టుకొచ్చుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఒక రాజకీయ నాయకులను తయారు చేసే పరిశ్రమగా మారిందిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే, కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులనే తీసుకొచ్చి ఎంపీలను అభ్యర్థిత్వం ప్రకటించింది. కానీ ఇవాళ నిజంగా ఈ 100 రోజుల పాలనలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారని ఏదైతే కాంగ్రెస్ అబద్ధాలు చెప్తా ఉన్నదో, నిజంగా సంతోషంగా ఉంటే ఇవాళ
తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎందుకు నెల రోజుల నుంచి వెళ్ళి వర్షాలు పడక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు? మొన్న వడగండ్ల వానకు అనేక మంది రైతుల పుట్టదశకు వచ్చిన వరి పైరు అంతా కూడా మరి కిందకు వాలిన సందర్భంలో మీరు ఎందుకు ధైర్యాన్ని నూరుపరచలేదు రైతులకు? ఈ 100 రోజులలో దాదాపుగా 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఎందుకు మీకు రైతుల కంటిన్యూ చేద్దరు ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి. పంట పొలాలని ట్యాంకర్లు పట్టుకొచ్చి ట్యాంకర్లతో పంట పొలాలు తడుపుకోవడం అనేది ఒకటి చూస్తున్నాం. తర్వాత అది కూడా అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు మేత మేస్తూ ఆ పంట పొలాలు వాళ్ళు వదిలేస్తున్నారు ఇంకా రైతాంగం. సో ఆ ఫొటోస్ మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినాక మీరు చేయవలసిన పని ఏముండదండి. మీరు చేయవలసింది ఏంది అంటే వాస్తవంగా ఈ రాష్ట్రానికి అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నీరు, సాగునీరు, తాగునీరు, కరెంటు. ఈ 3 పుష్కలంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిలో మీరు ఒక్కనాడన్నా రివ్యూ చేసిండ్రా? ఏనాడు రివ్యూ చేయలే కదా. ఈ రాష్ట్రాంగానికి అసలు వేసవి కాలానికి సంబంధించి రైతులు పంట పండించే సందర్భంలో వారికి సరిపడా నీళ్లు ఉంచడానికి మీ ఇరిగేషన్ మినిస్ట్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత జిల్లాలోనే నల్గొండ ఉమ్మడి జిల్లాలో అనేక పంటలు నష్టపోయినాయి. అక్కడ మా మాజీ మంత్రివర్యులు గుంతకట్ల జగదీష్ రెడ్డి గారు ఆ పంటల నష్టాన్ని మరి మొత్తం వారికి పోయి ఒక ధైర్యాన్ని నూరిపోసిండ్రు రైతులకు. మేము ఉన్నాం, మీరు అధైర్యపడకండి, తప్పకుండా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మరి ఒక పక్క గుంతకట్ల జగదీష్ రెడ్డి గారు, ఇంకో పక్క మా మాజీ మంత్రివర్యులు తన్ని రాజేశ్వర గారు, నిన్న మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎండిన పైర్లను చూసి అయ్యో రామచంద్ర అని రైతులు ఇబ్బంది పడతా ఉంటే వారికి ఒక అండగా ఒక భరోసాను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న సందర్భం. కానీ మీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారు? మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఏ ఒక్క వరి ఎండిన వైరు పంట దగ్గరికి వెళ్ళి రైతులకు భరోసా ఇచ్చిండ్రా? కనీసం దాని గురించి ఆలోచన చేస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే వరి పైర్లు ఎండిపోతే మీరు ఆసరాగా ఉండరు. వడగండ్ల వానస్తే అంచనా వేయడంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మొన్న బీఆర్ఎస్ పార్టీగా మేము ఒత్తిడి తీసుకొస్తే ఏదో అధికారులను పంపించి తూతూ మంత్రంగా 40,000 ఎకరాల పంట నష్టం జరిగిందా అంటారు. 40,000 ఎకరాలు కాదు, 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 400 కోట్లు ఆనాడు మరి ఒక జీవో ద్వారా రిలీజ్ చేసి రైతుల ఖాతాలో వేసింది. కానీ మీరు ఇప్పటి వరకు పంట నష్టానికి 10,000 ఇస్తా అని చెప్పలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పంట నష్టానికి ఎకరానికి 25,000 ఇవ్వాలని ఇప్పటికే మేము డిమాండ్ చేసినాం. ఆ దిశగా ఈ నాయకులు ఆలోచన చేయాలి, రైతులను ఆదుకోవాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలలో కూడా మీరు రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మీరు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిండ్రు. 13 అంశాలలో ఏది సక్రమంగా అమలు కాలేదు. ఇలా ప్రజలందరూ కూడా వాటిపైనే చర్చ పెట్టుకుంటా ఉన్నారు. రైతులంతా కూడా అరగోసపడతా ఉన్నారు. ఫస్ట్ ముందుగా మీరు వీరికి భరోసానివ్వండి. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఇచ్చిన భరోసాను, రాజకీయ పార్టీలకు చేర్చుకుంటున్న భరోసాను రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మేము డిమాండ్ చేస్తాం. నిఖిల్ గారు, కాళేశ్వరం పైన కడుపు మంటతో, కేసీఆర్ పైన కండ్ల మంటతో దాదాపు 3 నెలలుగా మేడిగడ్డ రిపేర్ను పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానిస్తున్నారు. సో నిజంగా మేడిగడ్డ రిపేర్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు రిపేరుకు పోవట్లేదు? తద్వారా అది చేస్తే కనుక రైతులకు నీళ్ళు అందించవచ్చు, ఆ ఎండిపోతున్న పంటల్ని కాపాడుకోవచ్చు. సో ఆ రకంగా ప్రణాళిక ఎందుకు ప్రభుత్వం ఫాలో అవ్వట్లేదు అనేది. మేడిగడ్డను రిపేర్ చేయకుండా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పంట నష్టం జరిగితే ఆ నష్టాన్ని మొత్తం కూడా కేసీఆర్ గారికి రుద్దే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మేడిగడ్డ వాస్తవానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నెల 15 రోజుల్లో రిపేర్ చేసి ఈ సమయానికి పంటలు ఇప్పుడు ఎండాకాలం ఎండలు ఎక్కువైనాయి కాబట్టి ఈ టైం వరకు వాళ్ళు ఖచ్చితంగా నీళ్ళిచ్చే అవకాశం ఉండే. వాళ్ళు కావాలని ఆ వ్యవహారాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చి ఈరోజు నీళ్ళు లేకుండా పంటలన్నీ ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన 100 రోజుల్లో దాదాపు 180 నుండి 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూసాం, ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చాలామంది దాదాపుగా తెలంగాణలో ప్రతి పంటకు కూడా దాదాపు 1,00,00,000 ఎకరాలు సాగయ్యేది. ఇప్పుడు దాంట్లో ఆ 1,00,00,000 ఎకరాల్లో దాదాపు 20 లక్షల ఎకరాల వరకు ఆల్మోస్ట్ ఎండిపోయే స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్గా దీని మీద
చర్యలు తీసుకొని దీనికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపుగా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదనేది ఇవాళ ఎంతసేపు ఈ కాంగ్రెస్ నాయకులు అంటే కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించి బదనం చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నది తప్పితే మీరు కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసిండ్రు కదా, మీ తర్వాత మేము కూడా పోయి ప్రజలకు వివరించినాం. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అది 3 పిల్లర్లు కుంగిపోయినాయి. దాన్ని సరిచేస్తే కాపర్ డ్యామ్ కట్టి సరిచేస్తే సరిపోతూ ఉంటుంది. రోజుకు దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల వాటర్ పోతూ ఉన్నాయండి. దాదాపుగా ప్రాణహిత నుంచి వెళ్ళి రోజు మేము ఆ రోజు గమనించినాం. ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఎవ్రీడే అక్కడున్న అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఎవ్రీడే ప్రాణహితకు సంబంధించిన ధారావాహిక దార రోజుకు 5 లక్షల క్యూసెక్ల వాటర్ వృధాగా పోతూ ఉన్నాయి. మీరు దానికి అడ్డుకట్ట వేసి దీనికి ఒక కాపర్ డ్యామ్ కట్టి ఆ వాటర్ను ఆపి ప్రజలకు ఇచ్చే యొక్క ఆలోచన ఇవాళ కాంగ్రెస్ నాయకులు చేస్తలేరు. దాదాపుగా 4 నెలలు అవుతా ఉన్నారు కదా మీరు అధికారంలోకి వచ్చి. 4 నెలల నుంచి ఎంతసేపు కాళేశ్వరంను ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చూపించాలి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ గారు చేసిన ఏ ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రంలో మిగిలినయము ఆనవాళ్ళు లేకుండా చేస్తామని ఏదైతే వారు చెప్తా ఉన్నారో గదే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ యొక్క లేనిపోని ఆరోపణలు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క నాయకులను పలచన చేయాలని చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా చేతగాక పరిపాలన చేతగాక అసలు అంశాలను చర్చకు రానియకుండా అసలు ఈ ఎన్నికల్లో అంశాలు చర్చకు రావాల్సిన అంశాలు ఏంటి అండి? ప్రజలకు ఈ 4 నెలల్లో ఏం చేసినాం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసినాం అనే చర్చ పక్కకు పోయింది. ఇవాళ ఎంతసేపు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవినీతి విషయం అటు బీజేపీ అయినా అంతే ఇటు కాంగ్రెస్ అయినా అంతే. బీజేపీ ఈడీని ఐటీని సిబిఐని దగ్గర పెట్టుకొని వారి జేబు సంస్థలను దగ్గర పెట్టుకొని రాజకీయ నాయకుల ఇళ్లకు పోయి దాడులు నిర్వహించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. ఇలా కాంగ్రెస్ ఇక్కడున్న ఎదిగిన నాయకత్వాన్ని వాళ్ళ పార్టీలకు పదవుల ఆశ చూపించి తీసుకొచ్చుకొని బీఆర్ఎస్ పార్టీని పలచన చేయాలనే ఒక కుట్ర. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అభివృద్ధిపైన చర్చ జరగనీయకుండా ప్రజలకు ఏం చేసినామనే విషయాలపైన చర్చ జరగనీయకుండా మొత్తం విషయాన్ని మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు. నిఖిల్ గారు గతంలో అంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట భూములన్నీ బీడు భూములైనాయి, బీడు భూములన్నీ పంట భూములైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి పంట భూమి కూడా ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ క్రాప్ నుండి కూడా రైతులందరూ పంటలు మళ్ళీ వేయాలా వద్దా అన్న సందిగ్ధంలోకి ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి గతంలో చూస్తే గత మార్చ్ ఏప్రిల్లో కూడా చెరువులన్నీ మత్తలు దుంకడం మనం చూసినాము. ఇప్పుడు ఆల్రెడీ నడి ఎండాకాలం కూడా ఊళ్ళల్లో చెరువులు మత్తలు దాదాపుగా నీళ్లుండే పంటలకు ఇవ్వంగా ఇంక ఎక్సెస్ వాటర్ ఉండే అన్ని చెరువుల్లో కూడా. వీళ్ళు నిజంగా చేయాల్సింది ఇందాక అన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మా పార్టీలోకి ఎవరు వస్తారు అన్నది రోజు రివ్యూ చేస్తున్నారు, కానీ పొలాలకు ఎంతవరకు నీళ్ళు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ల్యాగింగ్ ఉంది అన్న విషయాలపైన తను రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఏ లీడర్ మా పార్టీలోకి వస్తాడు, ఏ లీడర్ ఇంటికి పొద్దున పోయి గేట్లు తెరవాలా, ఈ పనుల్లో రేవంత్ రెడ్డి గారు అంతా ఫోకస్ పెడతా ఉన్నారు. అది కాకుండా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేయాల్సిన అంశం మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్లా కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ ఈ గేట్లు తెరవాలి. ఈ గేట్లు తెరిచి రైతులను ఫస్ట్ ఈ సందిగ్ధం నుండి బయటపడేయాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ కొలువుల కోన కేసీఆర్ హయాంలో అన్నింటి అగ్రభాగాన నిలిచింది. ఉద్యోగ కల్పనలో తెలంగాణ టాప్గా నిలిచింది. స్వయంగా గణాంకాలతో సహా తేల్చి చెప్పింది అంతర్జాతీయ కార్మిక సంస్థ. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రైవేటులో 17 లక్షలు, ప్రభుత్వ రంగంలో 2.32 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంలో ఉపాధిలో దక్షిణాదిన నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వాసుదేవ్ రెడ్డి గారు, సో ఈ క్రెడిట్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగాల కల్పన అనేది ఎట్లా జరిగిందో స్వయంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించినటువంటి గణాంకాలు ఇవన్నీ కూడా. గతంలో 10 సంవత్సరాలు ఏం చేసిండ్రని మాట్లాడేటోళ్లకు ఈ ILO సంస్థ ఇచ్చిన అధ్యయన వేదికనే దానికి నిదర్శనం అండి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది తెలంగాణ ప్రజలకంటే ఏం చేసిందంటే ఆనాడు మొత్తం తెలంగాణ అంతా కూడా అంధకారం అవుతుందని చెప్పిన ఆనాటి ఉమ్మడి ముఖ్యమంత్రులు, నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు తెలంగాణ వస్తే అంధకారం అవుతుంది, మీకు కరెంటే ఉండదని చెప్పిండు ఆనాడు. కానీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే 24 గంటల నిరంతరమైన విద్యుత్తును ఆనాడు కేసీఆర్ గారు తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు అందించడం వల్ల ఏమొచ్చినాయంటే అనేక విదేశీ పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి.
టీఎస్ ఐపాస్ అనే ఒక విధానం తీసుకొచ్చి సింగిల్ విండో విధానం ద్వారా 14 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చి వాళ్ళ కంపెనీని పెట్టుకోవడానికి బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీస్, కరెంటు ఫెసిలిటీస్ని ఇచ్చి వారు ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని చెప్పి కేటీఆర్ గారి నేతృత్వంలో అనేక కంపెనీలతోటి మాట్లాడి ఇక్కడ తీసుకురావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పిన 15 లక్షలు ఉపాధి అవకాశాలు పెరగడం వల్లనే వచ్చినాయి. అనేక కంపెనీలు ప్రపంచంలోనే పెద్దగా పేరెన్నిక గల గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అమెజాన్ లాంటి అనేక కంపెనీలు రెండో కార్యాలయాన్ని హైదరాబాద్గా ఎంచుకున్నాయండి. ఇవన్నీ వట్టిగానే కాలేదు, ఒక రాత్రితోటి కాలేదు. 10 సంవత్సరాలు అహోరాత్రులు శ్రమిస్తే ఇలా ఈ దిశగా మరి తెలంగాణ అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడ్డది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మేము ఎంత చెప్పినా కొన్ని ప్రైవేటు యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని బదనాం చేసినవి తప్పితే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి వెళ్ళి 23 వరకు దాదాపుగా 2,32,000 ఉద్యోగాలు మేము నింపినాయి. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి 30,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు కదా. ఆ 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వారికి పరీక్షలు నిర్వహించి ఇక రిజల్ట్ ఇచ్చిన సందర్భంలో వారికి నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగిపోయిన వాటన్నిటిని కూడా వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి ముద్దాడే వ్యవస్థ ఇలా కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నట్టే కనిపించింది. కాబట్టి నిజంగా ఉద్యోగాలు ఇచ్చింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరో పక్క ప్రైవేటులో ఉద్యోగ అవకాశాలు మెండుగా తీసుకొచ్చి అనేక కంపెనీలు ఇక్కడ పెట్టుబడి తీసుకొచ్చి తెలంగాణను ఒక బ్రాండ్ హైదరాబాద్గా మార్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు అనే విషయం ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే దానికి నిదర్శనమే రాజేష్ గారు, దానికి నిదర్శనమే హైదరాబాద్ ప్రాంతంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదంటే దానికి అర్థం ఏంది? హైదరాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిండ్రు కాబట్టే ఆ దిశగా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చిండ్రు. 24 సీట్లు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గెలవడంలో దోహదపడ్డది. అంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని గుర్తించారు, ఏదంతా గమనించారు ఇక్కడ కాబట్టి ఆ దిశగా రిజల్ట్ వచ్చింది. నిఖిల్ గారు, దక్షిణ భారత్లో ఉపాధి కల్పనలో తెలంగాణ ర్యాంక్ నెంబర్ 1 ఎప్పుడు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. తర్వాత పురుషులకు సంబంధించి ఉపాధి అవకాశాలు తెలంగాణ ర్యాంక్ నెంబర్ 2, ఓన్లీ జెంట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో. ఇక టోటల్గా 2004 నుంచి 2014 మధ్య తెలంగాణలో కాంగ్రెస్ భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 10,080 మాత్రమే. కానీ 2014 నుంచి 23 మధ్య తెలంగాణ సర్కారు భర్తీ చేసినటువంటి సర్కారు కులవులు 2,32,308. సో ఇంత చాలా ఫార్ గ్యాప్ ఉంది. సో ఇదంతా ఉద్యోగాల కల్పన జరిగినటువంటి తీరు, అందరినీ కూడా ఒక ముందుకు తీసుకురావాలి, తద్వారా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, ఉద్యోగ కల్పన చేయాలి అన్నటువంటి లక్ష్యం గత 10 ఏళ్లలో ఎట్లా రిఫ్లెక్ట్ అయింది ఈ నివేదిక ద్వారా? పేపర్ తీయండి. ఎస్, మనం గతంలో చూసినట్టయితే మీరు అన్నట్టుగా 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భర్తీ చేసిన మొత్తం ఉద్యోగాలు కేవలం 10,000 మాత్రమే. అదే విషయాన్ని మీరు 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 9.5 ఏళ్ల కాలంలో 2,32,000 ఉద్యోగాలు క్రియేట్ చేశారన్నది అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. అంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భర్తీ చేసిందో దానికన్నా దాదాపుగా 23-24 టైమ్స్ ఎక్స్ట్రా జాబ్ క్రియేషన్ చేసింది కేసీఆర్ గారి గవర్నమెంట్. అదే విషయం మరొక విషయం చూస్తే 17 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు అనేది దాదాపుగా తెలంగాణలో మనం ఇంతకుముందున్న పరిస్థితులను బట్టి చూస్తే మన ఊహకు కూడా అందని విషయం అది. 17 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ సంస్థల్లో క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనము హైదరాబాద్కి వచ్చిన కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చిన అంతర్జాతీయ కంపెనీలను చూస్తే కూడా మనం కోకాపేట్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఏరియాస్కి వెళ్తే మనం అసలు నిజంగానే హైదరాబాద్లో ఉన్నామా, సింగపూర్ కానీ అమెరికా లాంటి నగరాల్లో ఉన్నామా అన్నది మనకే అనుమానం వచ్చే విధంగా హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఇందాక అన్న చెప్పినట్టుగా జిహెచ్ఎంసీలో 24 నియోజకవర్గాలు ఉంటే 24లో 7 సీట్లు ఎంఐఎం వాళ్ళు గెలిస్తే మిగిలిన 17 సీట్లు మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు మరొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగాలకి సంబంధించి 30,000 ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ అన్ని రేవంత్ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకు ఇచ్చి ఆ ఉద్యోగాలు అన్నీ కూడా మేమే భర్తీ చేశామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మరొక విషయం, ఈ 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో భర్తీ చేస్తామని రేవంత్ గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వము, దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇప్పుడు మళ్ళీ
జిల్లాలను పునర్విభజన చేస్తాము, మండలాల పునర్విభజన చేస్తాము, ఈ విషయాలను సాగ్గా చూపెట్టి ఆ 2 లక్షల ఉద్యోగాలను మళ్ళీ పోస్ట్పోన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఈ జోనల్ సిస్టమ్ ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి జిల్లాల పునర్విభజన అనే అంశంలోకి వెళ్తే అది మళ్ళీ 2-3 ఇయర్స్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నిరుద్యోగులకు మొండి చేయి చూపించే అవకాశం కనబడతా ఉంది వెరీ క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి. రైట్, ఓకే, కంక్లూడింగ్. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూడా నిరుద్యోగులకు ఏం చేయాలనే దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టిన సందర్భాలు లేవండి. వారు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, మేము రాగానే మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పినారు. మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఏం చేసిండ్రు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 ఉద్యోగాలకు 5,000 పైగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వాటిని రద్దు చేసి మళ్ళీ దానికి 6,000 ఉద్యోగాలు కలిపి 11,000 ఉద్యోగాలకు ప్రకటిస్తున్నామని మొన్న డిఎస్సీలో ప్రకటిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే, అప్పుడు ఇస్తామనుకున్న పోస్టులనే, మళ్ళీ అప్పుడు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన పోస్టులనే వీరు కొత్తగా ఇచ్చారు. వీరు కొత్తగా ఇచ్చింది ఏం లేదండి, వాటిని రద్దు చేసి వీటికి ఇస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే మీరు కొత్త మెగా డిఎస్తో పాటు ఇవాళ మీరు ఏ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మేము కనీసం నామమాత్రం కూడా ఫీజు తీసుకోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ టెట్ లాంటి ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల నిరుద్యోగ అభ్యర్థులకు ఒక్కొక్క పేపర్కు 1,000-2,000 రూపాయలు పెంచిందండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెట్ పరీక్ష రాయాలంటే 2 పేపర్లు ఉంటాయంట. ఆ 2 పేపర్లకు ఒక పేపర్కు 200, రెండో పేపర్కు 300. ఆ తర్వాత 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? 2 పేపర్లకు కలిపి 400 చేసింది, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కలిపి. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా మొదటి పేపర్కు 1,000 రూపాయలు, రెండో పేపర్కు 2,000 రూపాయలు పెంచింది, రేటు పెంచింది. దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు మినహాయింపు లేదు, వికలాంగులకు మినహాయింపు లేదు. ఎవరైనా 1,000-2,000 కట్టాల్సిందే, 3,000 ఎవరైనా 2,000 కట్టాల్సిందే, ఇంకోటి 1,000 రూపాయలు కట్టాల్సిందే. అంటే మీరు జాబ్ క్యాలెండర్లో మీరు ఆనాడు అభయహస్తం పేరు మీద ఇచ్చిన హామీలన్నిటి కూడా ఇలా తుంగలో దొక్కిండ్రు. మొత్తం కూడా ఆనాడు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు. ఇలా మీరు గద్దెనెక్కినాక వాటన్నిటి కూడా విస్మరించారు అనేది ఇలా నిరుద్యోగుల్లో కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పక్క నిరుద్యోగులు, మరో పక్క రైతులు, మరో పక్క ప్రజలు, మొత్తం అన్ని రంగాలలో మీరు వైఫల్యం చెందిందనేది వారికి అర్థమైంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వీటన్నిటిని కూడా అవగాహన చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతులు తప్పకుండా అండగా ఉండేది నిజమనే విషయాన్ని ఇలా విశ్లేషకులు అదేవిధంగా పత్రికల్లో వస్తున్న విశ్లేషణ బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.